జెన్జీ అంటే ఏదో ఇన్స్టాల్ స్క్రోల్ చేసుకోవడం, స్నాప్చాట్లో క్యాప్షన్ పెట్టుకోవడం, వాట్సాప్లో స్టేటస్ పెట్టుకోవడం అనుకుంటున్నారా? విద్యార్థుల ఉడుకు రక్తం ఉంటుంది. తలుచుకుంటే ఒక్కొక్కరి బైరి ఒక్కడి ఇచ్చి కొడతాం తలుచుకుంటే చెప్తానండి. మేము పుట్టింది తెలంగాణ గడ్డ. ఈ తెలంగాణ గడ్డకే విప్లవమైన రక్తం ఉంది. ఆ రక్తం మాలో అణువు ఉంది. ఒకటే చెప్తున్నా, ఇది ఏ పార్టీ కాదు, ఇది ఏం కాదు. మా హక్కు, మా ఇష్టం, మా కోసం మేము పోరాడే పోరాటం ఇది. మా కోసం మేము పోరాడిపోతే ఇంకెవరు పోరాడతారు? అందుకే విద్యార్థులారా, యువతులారా, మన కోసం గలం ఇప్పకపోతే ఇంకెవరు ఇప్పుతారు? మన తెలంగాణ గడ్డలో ఈ యొక్క ప్రొటెస్ట్ ఇక్కడ చేసిన దానికి ఢిల్లీ మెడల్ వచ్చినాయి. మళ్ళీ మోదీ ఏమంటాడయ్యా, మిడ్ నైట్ వచ్చి వీడియో పెడతాడంట. యూత్ అందరూ మాకు చాలా ఇంపార్టెంట్, మేము యూత్ లేనిది అసలు ఏమీ లేదు, ఈ రోజు యువతే రేపటి పౌరులని డైలాగులు చెప్తారు కదా. ఎక్కడికి పోయింది ఆ యువత? ఎక్కడికి పోయింది ఆ బ్యూరోక్రసీ? అంటే నీట్ లీక్ మీరు చేసుకుంటారు, బ్యాగ్ లో సంచులు మోసుకపోతారు. అటు సెంటర్ అట్లనే ఉంది, ఇక స్టేట్ అట్లనే ఉంది. ఇద్దరు బాయ్ అన్నట్టు భలే ఉన్నారు కదా. ఒకటే చెప్తున్నా, మా యొక్క విద్యార్థుల హక్కు కోసం ఇలానే పోరాడుతూనే ఉంటాం. జై జై తెలంగాణ, జై హింద్, జై హింద్. అదే విధంగా విద్యా విధానంలోనే సంస్కరణలు రావాలి, రిఫార్మ్స్ రావాలని చెప్పి సోనం వాంగ్చుక్ గారు నిరాహార దీక్ష కూర్చుంటే ఒక్క మీడియా సంస్థ చూపెట్టదు, ఒక్క మీడియా ఓడు రాడు. భయం. ఏం చేస్తారో, ఎక్కడ ఐటీ దాడులు చేస్తారో, ఎక్కడ సిబిఐని పంపిస్తారో, ఎక్కడ ఈడీని పంపిస్తారో, ఎక్కడ తమ వేట కుక్కలను పంపి ఇబ్బంది పెడతారో అని భయం. మీడియా రాలే. కానీ ఏం చేసింది జెన్జీ, యంగ్ జనరేషన్ ఏం చేసింది? ఏ మీడియా జాంతానై, మా సోషల్ మీడియా ఉంది చాలు అని చెప్పి ఇవాళ దేశం మొత్తాన్ని కదిలిచ్చింది. అందుకే అంటా ఉన్న మోడీ గారు, మీరు పెట్టుకోకూడనలతో పెట్టుకున్నారు. ఎవరితోనైతే పెట్టుకోవద్దో వాళ్ళతోనే పెట్టుకున్నావు. నువ్వు కొరివితో తలగొక్కున్నావు. మోడీ గారు జాగ్రత్త పడు. తరం మారుతున్నది, స్వరం మారుతున్నది, నవతరం వరస మారుతున్నది. రాజ్యమా ఉలిక్కి పడు, గుర్తుపెట్టుకో, జాగ్రత్తగా ఉండు. వాళ్ళు అనుకుంటే మొన్ననే నేపాల్లో ప్రభుత్వం కుప్పగూలింది. ఈ పిల్లలు తలుచుకుంటే శ్రీలంకలో బగాయించి అక్కడున్నోళ్లను ఉరికిచ్చి దేశమవతల దాకా పోయేదాకా విడిచిపెట్టలేదు. కాబట్టి ఎవరితోని పెట్టుకోవద్దో మోడీ గారు, వాళ్ళతోనే పెట్టుకున్నావు. వాళ్ళ అహం మీద కొట్టినవి ఇయ్యాల. అదే విధంగా విద్యా విధానంలోనే సంస్కరణలు రావాలి, రిఫార్మ్స్ రావాలని చెప్పి సోనం వాంగ్చుక్ గారు నిరాహార దీక్ష కూర్చుంటే ఒక్క మీడియా సంస్థ చూపెట్టదు, ఒక్క మీడియా ఓడు రాడు. భయం. ఏం చేస్తారో, ఎక్కడ ఐటీ దాడులు చేస్తారో, ఎక్కడ సిబిఐని పంపిస్తారో, ఎక్కడ ఈడీని పంపిస్తారో, ఎక్కడ తమ వేట కుక్కలను పంపి ఇబ్బంది పెడతారో అని భయం. మీడియా రాలే. కానీ ఏం చేసింది జెన్జీ, యంగ్ జనరేషన్ ఏం చేసింది? ఏ మీడియా జాంతానై, మా సోషల్ మీడియా ఉంది చాలు అని చెప్పి ఇవాళ దేశం మొత్తాన్ని కదిలిచ్చింది. అందుకే అంటా ఉన్న మోడీ గారు, మీరు పెట్టుకోకూడనలతో పెట్టుకున్నారు. ఎవరితోనైతే పెట్టుకోవద్దో వాళ్ళతోనే పెట్టుకున్నావు. నువ్వు కొరివితో తలగొక్కున్నావు. మోడీ గారు జాగ్రత్త పడు. తరం మారుతున్నది, స్వరం మారుతున్నది, నవతరం వరస మారుతున్నది. రాజ్యమా ఉలిక్కి పడు, గుర్తుపెట్టుకో, జాగ్రత్తగా ఉండు. వాళ్ళు అనుకుంటే మొన్ననే నేపాల్లో ప్రభుత్వం కుప్పగూలింది. ఈ పిల్లలు తలుచుకుంటే శ్రీలంకలో బగాయించి అక్కడున్నోళ్లను ఉరికిచ్చి దేశమవతల దాకా పోయేదాకా విడిచిపెట్టలేదు. కాబట్టి ఎవరితోని పెట్టుకోవద్దో మోడీ గారు, వాళ్ళతోనే పెట్టుకున్నావు. వాళ్ళ అహం మీద కొట్టినవి ఇయ్యాల. జై తెలంగాణ, జై తెలంగాణ. We want ధర్మేంద్ర ప్రధాన్ రిజైన్. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలి. ధర్మేంద్ర ప్రధాన్ మీద దమన కాండ వెంటనే ఆపాలి. పిల్లల మీద దమన కాండ. ఢిల్లీలో పోలీస్ జులుం నశించాలి. ఢిల్లీలో పోలీస్ జులుం. కేంద్ర ప్రభుత్వం మొండి వైఖరి. ధర్మేంద్ర ప్రధాన్ we want ఢిల్లీలో కేంద్ర ప్రభుత్వం మొండి వైఖరి.
కేంద్ర ప్రభుత్వం మొండి వైఖరి పేరు పేరున జై తెలంగాణ, జై తెలంగాణ. We want ధర్మేంద్ర ప్రధాన్ రిజైన్. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలి. ధర్మేంద్ర ప్రధాన్ మీద దమన కాండ వెంటనే ఆపాలి. పిల్లల మీద దమన కాండ. ఢిల్లీలో పోలీస్ జులుం నశించాలి. ఢిల్లీలో పోలీస్ జులుం. కేంద్ర ప్రభుత్వం మొండి వైఖరి. ధర్మేంద్ర ప్రధాన్. We want ఢిల్లీలో కేంద్ర ప్రభుత్వం మొండి వైఖరి. పేరు పేరున ఒక్క నిమిషం. రామన్న గారికి జన్మదిన శుభాకాంక్షలు. ఈరోజు రామన్న పుట్టినరోజున కూడా మన కోసం సమయం ఇచ్చి పుట్టినరోజును కూడా రద్దు చేసుకొని స్టూడెంట్స్ కోసం ఫైట్ చేస్తున్న రామన్నకి హృదయపూర్వక ధన్యవాదాలు. జై హింద్, జై భారత్, జై తెలంగాణ. ऑल आई वांट टू टेल, सबसे पहले ये जो लीक हो रहा ना, पहली बात क्या है, ना मोदी को बच्चे हैं ना किसको भी बच्चे हैं. अगर उनके खुद के बच्चे रहते तो पता चलता था उनको क्या फीलिंग हो रही. या दूसरों के बच्चे जाके पढ़ रहे लिख रहे तो उन्हें तमाशे कर रहे वहां पर. लेकिन अगर वो उनके खुद के बच्चे रहते थे, जब उन्होंने लिखते थे ना, जब उनको मालूम होता था अरे वो क्या देश संभालेंगे, अरे जाके बढ़ जाओ, हिजड़े हैं वो. मैं कहता हूं ना, उनको देश संभालने नहीं आता है. अगर वो देश संभालने रहा तो यहाँ नहीं आते थे. जो के हमारे केटीआर साहब यहाँ आए हैं, इन्होंने तेलंगाना में टेमरीज को दिया है. हर बच्चे को 5th से लेके इंटरमीडिएट तक टेमरीज दिया है. बहुत से जनों वहां पढ़े हैं लेकिन उनको देश चलाने नहीं आता है. मैं केटीआर साहब से ये निवेदन करता हूं कि उन्होंने बर्थडे के दिन बर्थडे सेलिब्रेशन छोड़ के अपने स्टूडेंट के लिए आए हैं, अपना राइट मांगने आए हैं, अपना अधिकार मांगने आए हैं. हमें इंडिया में रहकर ये भी नहीं मिल रहा कि अपने बारे में सवाल कर सके. वहां जंतर मंतर में कोई पूछ रहा है तो लाठी चार्ज कर रहे. एक वीडियो देखे होंगे आप लोगों ने, एक बच्ची को डंडा उल्टा करके मार रहे हैं. उनको क्या मालूम है ये ना रेपिस्ट को सजा देंगे या ना किसको क्या करेंगे. जय तेलंगाना. हम लेके रहेंगे आजादी, तुम कुछ भी कर लो, हम लेके रहेंगे. केसीआर मांगे, केटीआर मांगे, हम लेके रहेंगे. జై తెలంగాణ. జెన్జీ అంటే ఏదో ఇన్స్టాల్ స్క్రోల్ చేసుకోవడం, స్నాప్చాట్ లో క్యాప్షన్ పెట్టుకోవడం, వాట్సాప్ లో స్టేటస్ పెట్టుకోవడం అనుకుంటున్నారా? విద్యార్థుల ఉడుకు రక్తం ఉంటది. తలుచుకుంటే ఒక్కొక్కరి బైరి ఒక్కటి ఇచ్చి కొడతాం తలుచుకుంటే చెప్తానండి. మేము పుట్టింది తెలంగాణ గడ్డ. ఈ తెలంగాణ గడ్డకే విప్లవమైన రక్తం ఉంది. ఆ రక్తం మాలో అణువు ఉంది. ఒకటే చెప్తున్నా, ఇది ఏ పార్టీ కాదు, ఇది ఏం కాదు. మా హక్కు, మా ఇష్టం, మా కోసం మేము పోరాడే పోరాటం ఇది. మా కోసం మేము పోరాడిపోతే ఇంకెవరు పోరాడతారు? అందుకే విద్యార్థులారా, యువతులారా, మన కోసం గలం ఇప్పకపోతే ఇంకెవరు ఇప్పుతారు? మన తెలంగాణ గడ్డలో ఈ యొక్క ప్రొటెస్ట్ ఇక్కడ చేసిన దానికి ఢిల్లీ మెడల్ వంచినాయి. మళ్ళీ మోదీ ఏమంటాడయ్యా, మిడ్ నైట్ వచ్చి వీడియో పెడతాడంట. యూత్ అందరూ మాకు చాలా ఇంపార్టెంట్, మేము యూత్ లేనిది అసలు ఏమీ లేదు, ఈ రోజు యువతే రేపటి పౌరులని డైలాగులు చెప్తారు కదా. ఎక్కడికి పోయింది ఆ యువత? ఎక్కడికి పోయింది ఆ బ్యూరోక్రసీ? అంటే నీట్ మీరు చేసుకుంటారు, బ్యాగ్ లో సంచులు మోసుకపోతారు. అటు సెంటర్ అట్లనే ఉంది, స్టేట్ అట్లనే ఉంది. ఇద్దరు బాయ్ అన్నట్టు భలే ఉన్నారు కదా. ఒకటే చెప్తున్నా, మా యొక్క విద్యార్థుల హక్కు కోసం ఇలానే పోరాడుతూనే ఉంటాం. జై జై తెలంగాణ, జై హింద్, జై హింద్.